హాయ్ వీవర్స్, వెల్కమ్ టు కమ్మటి విందు. ఈ వీడియోలో టమాటా ఎగ్ కర్రీ. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లో సగం వరకు అంటే ఎగ్స్ మునిగేలాగా వాటర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వాటర్ని వేడి చేయాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత వేడి నీళ్ళల్లో గరిటె సహాయంతో ఎగ్ పగిలిపోకుండా స్లోగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్స్ అయితే 10 నిమిషాల పాటు బయట ఉంచుకొని ఆ తర్వాత వేడి నీళ్ళల్లో వేసుకోండి. ఎగ్స్ వేసుకున్న వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే నిమ్మరసం తీసివేసిన నిమ్మ తొక్కలు వేసి ఉడికించుకుంటే బౌల్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారా, బౌల్ అనేది కలర్ చేంజ్ అవ్వలేదు. అలాగే ఎగ్స్ మీద లైట్గా పగుళ్ళు కనిపిస్తాయి. ఇప్పుడు వేడి నీళ్ళు తీసివేసి నార్మల్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే ఎగ్ కాలకుండా ఉంటుంది. ఇప్పుడు ఎగ్గుకు పైన ఉన్నటువంటి పెంకును ఇలా గ్లాస్ సహాయంతో ఈజీగా తీసేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. ఎగ్స్ని ఎక్కువగా ఉడికించినట్లయితే ఎగ్ లోపల ఉన్న ఎల్లో కలర్ కాస్త లైట్ బ్లాక్ కలర్లోకి మారుతుంది. అలా చేంజ్ అయితే ఎగ్లో ఉన్నటువంటి విటమిన్స్ తగ్గిపోతాయండి. కాబట్టి ఇలా ముందుగా మరిగిన వేడి నీళ్ళల్లో ఎగ్గు వేసి ఉడికించితే ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు. చాలా బెస్ట్ టిప్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ పగలకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. చూసారా, ఎల్లో కలర్ అంతా మిడిల్లోనే ఉండిపోయింది. అంటే ఎగ్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మూడింటిని కలుపుకుంటూ వేడి చేసుకోవాలి 2 నిమిషాల పాటు. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా బోర్లించినట్టు వేసుకొని ఫ్రై చేసుకుంటే వైట్ కలర్ ఎగ్ నుండి ఎల్లో కలర్ ఎగ్ సపరేట్ కాకుండా ఉంటుంది. ఇలానే అన్ని ఎగ్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అంటుకోకుండా ఇలా ప్యాన్ని సపరేట్ చేసినట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలానే అన్ని ఎగ్స్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉండేటువంటి కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అడగొట్టకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. మిరియాల పొడి వేసాం కాబట్టి లైట్గా చూసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎగ్స్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి రుచి చూసుకొని సాల్ట్ వేసుకోండి. 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆనియన్స్ని. ఇందులోని మీడియం సైజులో ఉన్న టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్కి పట్టేలాగా ఇదంతా డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి ఈ మసాలా పట్టేలాగా 2 వైపులా తిప్పుకుంటూ కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇలానే అన్ని ఎగ్స్ కూడా మసాలా పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే కమ్మటి విందు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.